తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్గా మారిపోయాడు. డిసెంబర్ 1వ తేదీన విడుదలైన యానిమల్ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 817 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే సాధారణంగా ఇలా అనౌన్స్ చేయడం అనేది ప్రతి సినిమా యూనిట్ చేసే విషయమే. కానీ యానిమల్ చిత్ర యూనిట్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎవరైతే ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారో ఆ రివ్యూ ట్వీట్ దగ్గరకు వెళ్ళి ఆ ట్వీట్ను ట్యాగ్ చేసి యానిమల్ సినిమా 817 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది అంటూ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా చేయడంతో ఒక నెగిటివ్ క్రిటిసిజం కూడా తీసుకోవాలంటే తీసుకున్నాం, ఇప్పుడు దాన్ని వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కౌంటర్ ఇవ్వటం గమనార్హం. నిజానికి సందీప్ రెడ్డి కబీర్ సింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఇది వైలెంట్ సినిమా అంటూ విమర్శలు రాగా అసలైన వైలెన్స్ అంటే ఏంటో ఫ్యూచర్లో చూపిస్తానని చెప్పి ఈ యానిమల్ సినిమా చేశాడు. మరి ఇప్పుడు ఈ విమర్శలు విని ఇంకా ఎలాంటి సినిమాలు తీస్తాడో అని అభిమానులు ఆసక్తికరంగా కామెంట్ చేస్తున్నారు.